ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, ఏ క్షణంలో ఏ వార్త వినాలో అర్థం కావట్లేదు. అంటే ప్రేమ అనే పదానికి అర్థమే మారిపోయింది. అసలు ప్రేమ, పెళ్ళి అప్పట్లాగా లేవు ఇప్పుడు. అసలు పిల్లలు కూడా మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, వయసు సంబంధం లేదు ప్రేమకి. మరి 10th క్లాస్ అమ్మాయి జీడిమెట్లలో చూసుకుంటే తల్లిని చంపేసిందంట లవ్వర్ కోసం. 10th క్లాస్లో ప్రేమలు అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయము, వాడితో వెళ్ళిపోవడము, మళ్ళీ తిరిగి వచ్చాక స్కెచ్ చేసి అంటే అమ్మని తొలగించుకోవాలి. 10th క్లాస్లో ప్రేమ, అది చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది. 10th క్లాస్ అంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఎలా ముదిరిపోయారంటే, మొన్న మధ్య మనం చెప్పుకున్నాం, 8th క్లాస్ చదివే అమ్మాయే తల్లిని చంపేసింది ప్రియుడితో చేరి. మరి అది ఎవరికి అనుమానం కూడా రాలేదు. కర్మకాండాలన్నీ జరిగిపోయినాయి. ఈ పిల్ల ఒంటరిగా ఉందని మేనమామ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే 2 ఫోన్లు వాడుతుంది, ఒకటే ఫోన్లు చేస్తుంది ఏంటి అని చెప్పి చూస్తే అందులో మొత్తం ఆ అబ్బాయికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఈ పిల్లే వాళ్ళ అక్కని చంపింది అని. అక్కంటే అతను అక్కనే. అయ్యో, ఇలా మొత్తం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అంటే చిన్న చిన్న పిల్లలకి మెంటాలిటీస్ వస్తున్నాయి. ఏంటనంటే ఈ సోషల్ మీడియా మెయిన్ అదే. దాంట్లో వాళ్ళకి భలే అట్రాక్షన్స్ అన్నమాట. వాళ్ళకి వయసుకి మించిన తెలుసుకోవాల్సిన అవసరం లేని విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. ఇంకా చాలా సులువుగా మార్గాలన్నీ అందులో చూపిస్తున్నారు. ఏ విషయమైనా కానీ దానికి ఓవర్ నాలెడ్జ్ అయిపోతుంది వాళ్ళకి. ఓవర్ నాలెడ్జ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, మాకు అన్నీ తెలుసు. నేను ఒక అమ్మాయిని చెప్పాను కదా, 15 సంవత్సరాల అమ్మాయి నా దగ్గరకు వచ్చిన ఒక కేసు. ఆ పిల్ల ఏం చెబుతుందంటే, మీకు ఎవ్వరికి ఏం తెలియదు, నాకు తెలిసినంత మీకు ఎవ్వరికి తెలియదు, నోరు మూసుకుని కూర్చోండి అని చెప్తుంది. 15 ఏళ్ళ పిల్ల, 10th చదివే పిల్ల. అంటే నిజానికి అది నిజమే, ఓవర్ నాలెడ్జ్ తీసేసుకుంటున్నారు. మరి మామూలుగా మనకెందుకు ఉంటుంది అంత, మనం చూడం కదా, వాళ్ళకు ఉంటుంది. కానీ అది పనికిమాలిన నాలెడ్జ్ అని మాత్రం తెలుసుకోవట్లేదు. దేనికి ఉపయోగపడుతుంది అది? ఇప్పుడు నువ్వు తప్పుడు తిరుగుతున్నావు అమ్మా అని తల్లి హెచ్చరించినప్పుడు వినట్లేదు. ఇన్స్టాగ్రామ్లో స్నేహాలు 8 నెలల నుంచి, మళ్ళీ తర్వాత ఇద్దరు కలిసి పారిపోవడము, అది కిడ్నాప్ కేసు తల్లి పెట్టిందని చెప్పి కోపం, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తల్లి మందలించడం, నువ్వు చేస్తున్న పని తప్పు, చదువుకోవాలి, ముందు నీ భవిష్యత్తు ముఖ్యము, నీకు వయసు రాలేదు అని చెప్పినప్పుడు, మైనర్గా నువ్వేం చేసినా చెల్లదు అని ఇవన్నీ చెప్తున్నప్పుడు, ఆ పిల్లవాడికి కూడా 16 సంవత్సరాలే, ఇది చాలా తప్పు, పెద్దవాళ్ళందరూ చెప్పవలసిన మాటలు ఇవే, అవే చెప్పింది ఆవిడ కూడా. చెప్పినప్పుడు ఈ పిల్ల ఏం చేసింది, కంటగింపుగా ఉంటుంది, నచ్చదు. అంటే నా దారికి అడ్డం వస్తుంది అంతే, వయసు ప్రభావం. ఖచ్చితంగా. ఎందుకంటే బాడీలో వచ్చే హార్మోన్స్ ఇది వల్ల బాడీలో అవి చేస్తున్న యుద్ధాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దాన్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఆ వయసు పిల్లల్ని. చాలామంది ఇళ్లలో పిల్లల మీద అదుపు ఉండదు. ఏంటి, వాళ్ళు 12 ఏళ్ళు దాటి ఏదన్నా శారీ ఫంక్షన్ చేశారు అంటే ఆ పిల్ల ఏంటో పెద్ద స్టేజ్కి వచ్చేసినట్టు, పెద్ద హైట్ వెయిట్ పర్సనాలిటీ పెరిగిపోయినట్టు, ఈ సోషల్ మీడియాలో నాలెడ్జ్ అంతా వల్లిస్తుంటే, మా పిల్లకి ఎంతో నాలెడ్జ్ ఉంది మాకేం తెలియదు అని అమాయక మొహాలు పెట్టి పిల్లంక చూడటము, ఇవన్నీ కూడా ఆడపిల్లలు చెడిపోవడానికి కారణాలు. అదుపు ఉండటం లేదు. మా పిల్లకి అన్నీ తెలుసు, మా పిల్లని అడిగి తెలుసుకుందాం, మా పిల్లకు వచ్చు, ఇలాంటి అభిప్రాయాల్లో తల్లులు ఉంటున్నారు చిన్న వయసు అప్పటి నుంచే. అది ఒక 20-25 ఏళ్ళు వచ్చేటప్పటికి క్రిమినల్స్ అయిపోతున్నారు. అంతవరకు ఎందుకు? ఇప్పుడు పిల్ల 15 ఏళ్ళకి అయింది. మరి ఆ ప్రియుడు అంటే బొందబడ, వాడికి 16 ఏళ్ళు, ఆడు ప్రియుడు ఏంటి, వాడితో చేరి వాడి తమ్ముడో వాడి ఫ్రెండో ఇంకోడు ఉన్నాడు, వాడు ముగ్గురు కలిసి తల్లిని చంపడం. అది ఇంకేంటి, ప్రాణాలు ఎంతసేపు అండి, నిమిషంలో పోతాయి ప్రాణాలు. వాళ్ళ చెల్లి మాట్లాడుతుంది, ఆల్రెడీ కొట్టిందంట, చచ్చిపోలేదు ఇంకా, మా అమ్మ బతికే ఉంది రా అంటే మళ్ళీ వెనక్కి వచ్చి వాడు మళ్ళీ సుత్తి. ఇంకొకటి ఈ సందర్భంగా, ఈ వయసులో వాళ్ళకి ఏంటంటే కళ్ళకి చెవులకి ఏం కనపడం వినపడం, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్, ఇదే కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ పిల్ల నాకు తెలిసినంత మీకు ఎవరికి తెలియదు, పండిక్కడి నుంచి అట్రాక్షన్ అన్నీ మాకే తెలుసు, మేము చేస్తున్నది 100% కరెక్ట్ అంతే, ఇది మీరన్నీ చెప్తున్నవన్నీ రాంగ్, ఆ అభిప్రాయంలో ఉండటానికి కారణము ఆ హార్మోన్స్ కూడా. కాబట్టి ఈ పిల్ల చాలా తప్పుగా ప్రవర్తించింది, చాలా నేరం చేసింది. ఇలాంటి వాళ్ళని మళ్ళీ జైల్లోనే పెడతారు. పిల్లల జైళ్ళు ఉంటాయి కదా, అందులో పెడతారు. ఏదో చదువుకోమంటారు వీళ్ళకి, అక్కడ కూడా చదువులు అబ్బుతాయంటే నాకు నమ్మకం ఉండదు. సరే, అది క్రిమినల్ లైఫ్ ఇంకా అనుభవించాల్సిందే. మనం మళ్ళీ ఎప్పుడు చెప్పుకునేదే, చిన్నప్పటి నుంచి గట్టిగా హ్యాండిల్ చేయాలి పిల్లల్ని.
గట్టిగా అంటే ఇప్పుడు ప్రిన్సిపాల్ కొట్టి చంపేశాడు, నీటిలో సీట్ రాలేదు, అలా కాదు. కొడితే ఎప్పుడు కూడా పిల్లలు బాగుపడరు. శరీరం మొద్దుబారిపోయి బుర్ర బ్లాక్ అయిపోయి ఆలోచనలు రావు. ఆలోచన శక్తిని పెంచాలి మనము. పెంచే విధంగా పేరెంటింగ్లో నేను చెప్తూనే ఉంటాను, మనం చేద్దాం ఒకసారి వీడియో. అవన్నీ చేస్తేనే పిల్లల ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆలోచించగలుగుతారు, విచక్షణ వస్తుంది. అవన్నీ ఎక్కడండి పేరెంట్స్ ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు వండుకోవటాలు, పెట్టటాలు, ఇల్లు చూసుకోవటం, అలసిపోతున్నారు, పిల్లల్ని పెంచలేకపోతున్నారు. ఏదేమైనా మేడం 10th క్లాస్లో లవ్ చేయడము, వెళ్ళిపోవడము, చంపడము, అంటే ఆ బుర్ర ఎలా వెళ్తుంది చూడు, ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తుంది అంటే మైండ్. చదువు మీద పెట్టలేకపోతున్నారు దాన్ని. సోషల్ మీడియానే ఇదంతా కూడా. సోషల్ మీడియానే. శరీరం కోరుకునేది వేరండి, జీవితం కోరుకునేది వేరు, శరీరం కోరుకునేది వేరు. జీవితం ఏం కోరుకుంటుంది? అమ్మ నువ్వు బాగుపడాలి, నువ్వు సరిగ్గా జీవిస్తే, సక్రమంగా చదువుకుంటే, ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటే, మంచి భర్తను చేసుకుంటే అని చెప్తుంది జీవితం. జీవితం అది కోరుకుంటుంది, కానీ శరీరం అది కోరుకోదు. ఏ కోరిక కలిగితే అది తీర్చుకోవాలని శరీరం చెప్తుంది. ఆకలిస్తే అడ్డమైన గడ్డి పెంట తినేయాలి బజార్లో, అది బాగుంటుంది, సువాసనగా వాళ్ళు వండుతూ ఉంటారు, అవి ఇవి వేసి ఆ గుమ్మగుమ్మలకి తినేయాలి ఆకలికి. మరి శరీరం ఒక సెక్స్ని కోరుకుంటే అది తీర్చేసుకోవాలి. వయసు అనవసరం అండి ఇక్కడ. ఇప్పుడు 12 years వచ్చినాయి అంటే ఇంక అన్నీ మొదలై వాళ్ళకి. అది చిన్న పసిప్రాయం నుంచి మనం ఎలా హోల్డ్ చేయాలి, దాన్ని ఎటు మౌల్డ్ చేయాలి, అసలు జ్వరం వస్తే మందేసి జ్వరాన్ని ఎలా తగ్గిస్తామో, శరీరంలో వచ్చే హార్మోన్స్ ప్రాబ్లమ్స్ని కూడా మనం అలా బ్యాలెన్స్ చేయగలగాలి పిల్లలకి. అది తల్లిదండ్రులు చూసుకోవాలి. థ్యాంక్ యూ.